ఒకసారి మనం మననం చేసుకునేందుకు, గుర్తు చేసుకునేందుకు 21 రోజుల పాటు దశాబ్ది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో ఈరోజు పట్టణ ప్రగతి కార్యక్రమం మీద ఇవాళ ఈ పండుగ చేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం భీమగల్ పట్టణం మార్పు, భీమగల్ పట్టణం యొక్క అభివృద్ధి, భీమగల్ పట్టణం యొక్క అందం, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలు, సాక్ష్యాలు. ఇవన్నీ కూడా కారకులైనటువంటి ఇద్దరు వ్యక్తులు, ఇంకా ముగ్గురు వ్యక్తులు అనుకోవచ్చు. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అట్లనే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు, అట్లనే మన గౌరవ ఎమ్మెల్సీ కవితమ్మ గారు. ఆ ముగ్గురికి కూడా మీ అందరి పక్షాన, నా పక్షాన ఒకసారి మీ చప్పట్ల మధ్యలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 2009వ సంవత్సరంలో మా తండ్రి స్వర్గీయ సురేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మరి నామినేషన్ రావడం జరిగింది. నేను భీమగల్ అంటే అంతకుముందు కూడా భీమగల్ కూర్చున్నాం, కానీ మెయిన్ రోడ్డు మీదనే వచ్చిపోయేది. మరి నామినేషన్కి వచ్చిన సందర్భంగా ఆ తహసీల్ ఆఫీస్ పక్క గల్లీలోకి వెళ్ళి తీసుకుపోవడం జరిగింది ర్యాలీ. అట్లా వెళ్ళేటప్పుడు మార్కెట్లో మీదకి వెళ్ళి, ఎల్సీ కాలనీ మీదకి వెళ్ళి ఆ సుభాష్ స్టాచ్యూ దగ్గరికి పోవడం జరిగింది. నేను ఈ మాట ఎప్పుడంటే 2009 అంటే 14 సంవత్సరాల కిందటి మాట. చాలా ఆశ్చర్యం వేసింది. భీమగల్ సమితిగా ఉండే కదా, చాలా పెద్ద పెద్ద నాయకులు ఉంది కదా, ఎందుకు ఇంత అధ్వానంగా ఉన్నది? ఎందుకు రోడ్డు లేవు? ఎక్కడ చూసినా మురికి కాలువలే, ఒక్క మురికి కూడా కనిపించలే నాకు. ఇంట్లో నుండి వచ్చిన మురికంతా రోడ్డు మీదకి, కాలువలు, పందులు, ఈగలు, చాలా. ఇంకా సమితి కూడా కాదు, ఈ తాలూకా కేంద్రం ఇది భీమగల్ సమితి కేంద్రం. నాకు అప్పుడు అనిపించింది ఎందుకు ఇట్లున్నదా బాగా. దాని తర్వాత మా తండ్రి ఓడిపోవడం జరిగింది, గెలవలేదు. సరే, తదనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సార్లు భీమగల్కు రావడం జరిగింది. అప్పుడు గౌరవనీయులు ప్రకాష్ గౌడ్ గారు, గౌరవనీయులు దశరథ్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించేవారు. మా దొనకండి నరసయ్య గారు కూడా వారితో నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో పట్టుగలిగినటువంటి నాయకులు, మొదటి నుంచి ఉద్యమంలో పనిచేస్తున్న నాయకులు కాబట్టి వారినే ముందు ఉంచి అన్ని కార్యక్రమాలు కూడా చేసేవారు. ఆ సందర్భంలో భీమగల్కి వచ్చినప్పుడు కూడా అనేక సందర్భాల్లో భీమగల్లో పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు, అప్పుడు ఉద్యమ సమయంలోనే సర్పంచ్ ఎలక్షన్లు నిలబడ్డప్పుడు శర్మానాయక్ గారు సర్పంచ్ ఎలక్షన్ నిలబడ్డారు. అప్పుడు కావచ్చు, గ్రామంలో గల్లీ గల్లీ పాదయాత్ర చేసినప్పుడు చాలా అట్లాగే ఉండేది. చాలా మంది మంత్రులు ప్రాంతం చూసి, చాలా మంది పెద్ద పెద్ద నాయకులు. ఎందుకు భీమగల్ ఏమైనా శని ఉన్నదా? ఎందుకు మంచిగా లేదు? అయితే అప్పుడు ఉద్యమ సమయంలో అనుకునేవాళ్ళు తెలంగాణ వస్తే మంచిగా అవుతుందేమో, ఏదో తెలియదు అప్పుడు నాకు. నేను ఎమ్మెల్యే ఎక్కడ తెలియదు, మంత్రి ఎక్కడ తెలియదు అప్పుడు నాకు. సరే, ఉద్యమంలో మా తండ్రి వయసు మీద పడడం వల్ల ముఖ్యమంత్రి ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు నన్ను చూసి, నువ్వు యాక్టివ్గా ఉండు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఫీల్డ్లో పనిచేయాలి, నువ్వే బాధ్యతలు తీసుకో, ఇన్ఛార్జ్ బాధ్యతలు అని చెప్పి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది 2010వ సంవత్సరం. అప్పుడు అనుకున్న నేను తెలంగాణ వస్తే భీమగల్ మంచిగా అవుతుందేమో. ప్రాముఖ్యత నేను ఎమ్మెల్యే అయితే అనుకోలేదు, నేను మంత్రి అయితే అనుకోలేదు.
మరి ఆ తెలంగాణ వచ్చిన పుణ్యమే, తెలంగాణ అయింది కాబట్టి, రాష్ట్రమైంది కాబట్టి ఇవాళ పిలుపులకు దశ పట్టింది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నోరమే ఇవాళ పదవులలో వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చినాం కాబట్టి మీ బాగా